బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు ఆయన. ఆ పార్టీది మోసాల చరిత్ర అంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూమి ఈరోజు చేతులు మారడం జరిగింది. కోర్టులో ఉన్నటువంటి కేసులు కావచ్చు విత్డ్రా చేయించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరమయ్యాయి. వాటన్నిటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం. కానీ మాకు పరిస్థితి చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా మరి చేస్తాదన్నటువంటి విశ్వాసం మాకైతే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ఒక అవినీతి చరిత్ర. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అక్రమాల చరిత్ర. ఇప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత లేదు. టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా తెలంగాణను అభివృద్ధి చేయాల్సింది పోయి మరి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణను ఒక కుటుంబానికి తాకట్టు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ, లేక నేటి బీఆర్ఎస్ కానీ. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీయో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మరి వాళ్ళ అవసరం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.